ఒంగోలులోని గోపాలనగరం వేదికగా ఈ నెల 12వ తేదీ శుక్రవారం జరిగే యాదవుల ఆత్మీయ సదస్సులో యాదవ సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు యాదవ సంఘం నాయకులు కటార్ శంకర్ కోరారు. ఒంగోలులో జరిగే యాదవుల ఆత్మీయ సదస్సు వేదిక వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు చల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు చల్లా తిరుమల, యనమల నాగరాజు, యాదవ సంఘం నాయకులు ఏందేటి రంగారావు, కటారి ప్రసాద్, బొట్ల సుబ్బారావు, తాళపాలెం సీను, కటారి సురేష్, జమ్ము శ్రీకాంత్, కుట్టుబోయిన కోటి, చావలి శివకుమార్, బొమ్మినేని మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం రేపు జరగబో యాదవ ఆత్మీయ సదస్సు గోపాలనగరంలో తిరుపతమ్మ గుడి రోడ్లో ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుంది. దీనికి ఇప్పటికే మేము దాదాపు 10 రోజుల నుంచి ఒంగోలు మండలం, అదేవిధంగా కొత్తపట్ల మండలం, మరి ఒంగోలు డివిజన్లన్నీ ఎక్కడైతే యాదవ సోదరమణులు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ ద్వారా వాళ్ళందరికీ మేము ఈ సమావేశం గురించి ఇక్కడికి వారిని ఆహ్వానించడం జరిగింది. ప్రతి యాదవ సోదరమణులు తప్పకుండా ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని వాళ్ళని ప్రార్థిస్తూ, మరి ఎందువల్ల ఈ సమావేశాన్ని అందరూ హాజరు కావాలనే దాని మీద గతంలో 2019 ఫిబ్రవరి 3వ తేదీ మరి మనం ఇక్కడ సేమ్ ఇదే యాదవ సోదరులందరం మేము ఒక కమిటీగా అందరం మాట్లాడుకొని ఆ రోజు మరి యాదవ ఆత్మీయ సదస్సు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరి చీఫ్ గెస్ట్గా ఆయన పిలుచుకొని మేము చేయడం జరిగింది. అది బాగా భారీ ఎత్తున మరి అందరూ యాదవ సోదరులు పాల్గొని అది జయప్రదం చేశారు. అప్పుడు మేము ఒక 7 డిమాండ్స్ మరి ఆయన్ని అడగటం జరిగింది ఈ పాంప్లెట్ ద్వారా. మరి ఆ డిమాండ్స్లో ప్రతి డిమాండ్ కూడా ఆయన నెరవేర్చడం జరిగింది. అప్పుడు ఫస్ట్ డిమాండ్ ప్రకాశం జిల్లాలో మన యాదవులకు 2 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని మేము అప్పుడు అడిగాం. మరి ఈరోజు కందుకూరు కానీ కనిగిరి కానీ ఉమ్మడి ప్రకాశం సంబంధించి 2 యాదవ సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నగరంలో జరగబో కార్పొరేషన్ ఎన్నికల్లో యాదవులకు అత్యధిక కార్పొరేటర్లుగా అవకాశం కల్పించమన్నాం. అది కూడా ఎవరైతే అపోజిషన్ పార్టీ టీడీపీ ఉన్నారో వారితో పోలిస్తే చాలా ఎక్కువ మందికి యాదవ కార్పొరేటర్లకు అవకాశం కల్పించడం జరిగింది. వారందరూ కూడా మంచి మెజారిటీతో గెలవడం కూడా జరిగింది. అదేవిధంగా మూడోది ప్రకాశం జిల్లాలో మన యాదవులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మరి గవర్నమెంట్ రాగానే ఆయన ముఖ్యంగా యాదవుల పక్షపాతి, యాదవులకి ఏ రోజు మరి ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు కూడా ఒక యాదవుడికి వెంకటేశ్వర స్వామి టీటీడీ టీటీడీ బోర్డులో మరి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించడం అంటే మరి యాదవులకి ఆయన ఎంత చేశాడు అనేది మరి అందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఎస్వీబీసీ దాంట్లో కూడా డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడూ లేదు ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి యాదవులకి ఫస్ట్ టైం మరి ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయం కానీ మరి అనేక జిల్లా పోస్టులు, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్లు, ఇటువంటి ఎన్నో పోస్టులు మరి యాదవులకి ఆయన అవకాశం కల్పించారు. అదేవిధంగా 4వ పాయింట్ ఆర్థికంగా చేయూతనందించే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు, యాదవ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది. మరి దాని ద్వారా ఎంతోమందికి యాదవ మరి సోదరమణులకు సంక్షేమ పథకాలు మరి అమ్మఒడి అయితే కానీ మరి చేయూత ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో అవన్నీ యాదవ సోదరులకి మరి ఆ ఫైనాన్స్ ద్వారా అందుతాయి. మరి ఎన్నో వేల మందికి, లక్షల మందికి యాదవులకి మరి దానివల్ల లబ్ధి పొందుతున్నారు. మరి అదేవిధంగా యాదవ భవన నిర్మాణానికి సహకరించాలని అడిగాం. దానికి గతంలో ఎప్పుడో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి కౌన్సిల్లో తీర్మానం జరిగింది, దిబ్బల రోడ్లో స్థలం. మరి దానికి ఎవరో ప్రైవేట్ వ్యక్తులు మా ప్లేస్ అని, అది యాక్చువల్గా మున్సిపాలిటీ ఎక్వైర్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి మున్సిపాలిటీ అధీనంలో దిబ్బలుగా వాడేవాళ్ళు, అందుకని ఆ దిబ్బల రోడ్డు అంటారు. అటువంటిది మనం కౌన్సిల్లో
మరి అప్పట్లో వాసన అడిగితే ఆయన యాదవుల కోసం ఇచ్చారు, కౌన్సిల్లో తీర్మానం జరిగింది. దాన్ని మరి ప్రైవేట్ వ్యక్తులు మాదేనే వేశారు. ఇంకా అది కోర్టులో జరుగుతుంది దాదాపు 20 ఏళ్ళ నుంచి. ఆ విషయం ఆయన దగ్గర ప్రస్తావించగా మరి వేరే ప్లేస్ ఇద్దాం, ఇంకా అది కోర్టులు అంటే జరుగుతూ ఉంటుంది కదా, మరి మున్సిపాలిటీకి ఆ ప్రైవేట్ వ్యక్తులు జరుగుతుంది అది. మరి ఎక్కడన్నా అంటే ఆయనే మరి 70 సెంట్లు, అది మంచి ప్రైమ్ ప్లేసు, అది దాదాపు ఒక 10 కోట్ల నుంచి 12 కోట్ల దాకా దాని ఖరీదు ఉంటుంది. అటువంటిది 70 సెంట్లు మరి యాదవ భవన్కి మరియు కళ్యాణ మండపానికి ఇవ్వడం జరిగింది. మరి దాని నిర్మాణానికి కూడా ఆయన సహాయ సహకారాలు ఇస్తా అన్నారు. దానికి మేము అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒంగోలు దీంట్లో నెల్లూరు బస్ స్టాండ్ కానీ ఏదైనా ఏరియాలో కృష్ణుడి విగ్రహాలు కానీ అది అని అడిగాము. దానికి ఆయన కృష్ణ మందిరానికి మరి మొట్టమొదటి ఇప్పటి నుంచో అది దాదాపు 70-80 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి ఉన్న కృష్ణ మందిరం చిన్న ప్లేసు, కొంచెం పురాతనమైన పాతదిగా ఉంది ప్లేసు. భక్తులు వచ్చినా కూడా ఏమన్నా ఆడ కూర్చోడానికి ఆ పూజకి కూడా ప్లేస్ ఉండేది కదా. అటువంటిది మరి మన యాదవ్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి, ముఖ్యంగా నిమ్మకాయలు శ్రీనివాసరావు యాదవ్ ఆయన అందరం కలిసి అడిగితే ఆయన దానికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం అని అంటే అప్పుడు వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం ఆయన మొత్తం ఇస్తాన్నాడు. తర్వాత అది ఇంకా పెరిగి చాలా అయింది. అయినా కూడా అత్యధికంగా ఆయన డొనేట్ చేసి అత్యధిక అమౌంట్ మరి అది మనకి ఈరోజు అది మంచి నడిబొడ్లో మరి అటువంటి కృష్ణుడి గుడి ఉండటం అంటే మరి మనందరం చేసుకున్న అదృష్టం, ఆయన చేసిన సహాయం కూడా అని అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా కాటన్ రాజు విగ్రహం అడగంగానే టైం కూడా లేదు, లాస్ట్ కౌన్సిల్లో పెట్టించి మనకి అప్పటికప్పటికి ఆయన మనకు పర్మిషన్ ఇప్పించి ఆ కాటన్ రాజు విగ్రహం కూడా ఏర్పాటుకి ఆయన సహకరించారు. ఈ విధంగా అనేక విషయాల్లో మరి యాదవులకి ఆయన అన్ని విషయాల్లో మరి మనకు అండగా ఉండి మనకి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇటువంటి అవకాశాలు కల్పిస్తున్నాడు. అటువంటి అతన్ని మనం మరలా మరి ఎమ్మెల్యేగా మరి మంత్రిగా చూసుకొని ఇంకా మనం ఎంతో అతని వల్ల లబ్ధి పొందాలని మరి యాదవ్ సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తూ, రేపు జరగబోయే సమావేశం యాదవ్ ఆత్మీయ సదస్సు 10ంటికి మొదలవుతుంది కృష్ణ మందిరంలో. అక్కడ ఆయనకి పూజలు చేయించుకొని అక్కడి నుంచి దీనికి ముఖ్య అతిథులుగా మరి అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా బేదా మస్తాన్ రావు, రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన కందుకూరు ఇప్పుడు అంటే కనిగిరి ఎమ్మెల్యే కందుకూరు అభ్యర్థిగా ఉన్న బుర్రా మసూన్ యాదవ్ గారు, అదేవిధంగా మన కనిగిరి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మరి దద్దాల నారాయణ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా ఈ సమావేశానికి ఇచ్చేస్తున్నారు. వారందరూ కూడా ఆ పూజలో కృష్ణ మందిరంలో పూజలో పాల్గొని అక్కడి నుంచి మరి ర్యాలీగా ఇక్కడికి మరి ఈ ప్రాంగణంకి వస్తారు, ఈ స్థలం దగ్గరికి ఏదైతే సమావేశ స్థలం. అందువల్ల అందరూ ముఖ్యంగా 5-6 డివిజన్లు ఉన్న యాదవ్ సోదరులు వీరందరూ తప్పకుండా మరి కుటుంబ సమేతంగా పాల్గొని మరి ఈ ర్యాలీని అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఏదైతే సమావేశం జరుగుతుందో దాన్ని సక్సెస్ చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి మండలాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా మేమంతా బస్ సౌకర్యం అది కల్పిస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది లేదు, ఎండలు కాబట్టి వారికి వాటర్ అవకాశం, అదేవిధంగా ఇక్కడ మజ్జిగలు అవన్నీ కల్పిస్తాం. అదేవిధంగా మా కమిటీ వారంతా దాని మీద పూర్తి అందరూ మరి వచ్చిన వారిని మంచి ఆతిథ్యం ఇస్తారని మరి ఈ పత్రిక ముఖ్యంగా యాదవ్ సోదరులందరినీ కోరుకుంటూ తప్పకుండా రేపు జరగబోయే ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాం. నా పేరు బొట్ల సుబ్బారావు. స్థానిక ఒంగోలు నియోజకవర్గ యాదవ నాయకులందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని రేపు యాదవ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారు, బుర్రా ముసోదన్ యాదవ్ గారు, దద్దాల నారాయణ యాదవ్ గారు తదితర జిల్లా యాదవ్ పెద్దలందరూ కూడా హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా మేమందరం కూడా కార్యనిర్వాహక యాదవ్ నాయకులందరం కలిసి గోపాల్ నగర్, కుట్టుబోయినపాలెం, మామిడిపాలెం, అలాగే పెళ్ళూరు, పడవటపాలెం, చురుకుంపాలెం తదితర నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలని గ్రామాలను కూడా మా కార్యనిర్వాహక యాదవ్ నాయకులందరూ కూడా వెళ్ళి డోర్ టు డోర్ ప్రతి ఒక్క యాదవ్ నాయకుల్ని పిలవటం ఆహ్వానించడం జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమానికి నియోజకవర్గంలోని యాదవులందరూ కూడా మహిళలతో కూడా అందరూ కలిసి కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మన వాసన్న గారి హయాంలో
గ్రంథాలయ సంస్థ చైర్మన్ కానీ ఏఎంసీ చైర్మన్ కానీ 9 మందికి కార్పొరేటర్లు కానీ అవకాశం కల్పించి 8 మందిని దిగ్విజయంగా గెలిపించుకోవడం జరిగింది. అలాగే 2 డైరెక్టర్లు ఒంగోలు నగరంలో వేయడం జరిగింది. ముఖ్యంగా 2014 కానీ 19లో మనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థులుగా యాదవులకి కేటాయించడం బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి, అలాగే ఇప్పుడు 2024లో కనిగిరి కందుకూరు అభ్యర్థులుగా కూడా కేటాయించడం ఇవన్నీ కూడా యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా హర్షించదగ్గ నిర్ణయం. మరియు మేము అడుగుతూ ఉన్నాం, మొన్న పోయిన నెలలో 24వ తారీఖు మా యాదవ్ సోదరులు కొంతమంది ఇదే ప్రాంతంలో యాదవ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. దామచర్ల జనార్దన్ గారు మీరు ఎందుకు గుర్రపు బండి మీద ఊరేగారో తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. మా యాదవ్ సోదరులు కూడా అడుగుతూ ఉన్నాం. 2014 కానీ 19 మధ్యలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేయటం, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఏ ఒక్క యాదవ్ సోదరుడికి అవకాశం కల్పించకపోగా యాదవులందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆయన చేసిన చరిత్ర మీది. మీరు ఏ అవకాశాలు కల్పించారో తెలియజేయాలి. అలాగే దామచర్ల జనార్దన్ అంటాడు యాదవులు ఆది నుంచి మా పార్టీకి వినుదన్నుగా ఉన్నారని. అది ఎన్టీ రామారావు గారితో పోయింది. ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీ లాక్కున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో యాదవులను అణిచివేశారో అలాగే ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి ఒక్క యాదవ్ సోదరుని అణిచివేశారు. ఎప్పుడో పార్టీ ఆవిర్భావం ఉన్నటువంటి ఒకరిద్దరు యాదవ్ నాయకులు ఉంటే వాళ్ళు ఒక సీనియర్ నాయకుడిని తీసుకెళ్లి గ్రంథాలయంలో కూర్చోబెట్టారు. అదంతా కూడా వివాదాలతో నడిచిపోయింది ఆయనది. మరి ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, మీరు నిన్నటికి నిన్న ఒక మన వాసన గారి కోడలు ఒక ప్రచార కార్యక్రమంలో ఒక ఏరియాకి వెళ్తే సమతానగర్లో మీ సామాజిక వర్గం చేత ప్రచారానికి రానికుండా అడ్డుకుంటూ ఉంటారు. గతంలో అలాగే తూర్పుపాలెంలో కూడా అలాగే చేశారు. దీన్ని మేము తీవ్రంగా మా యాదవ్ నాయకులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ఒక సామాజిక వర్గంలో కొంతమందిని కేటాయించి ప్రచారానికి ఆహ్వానించడం ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధమైన పని. మేము అడుగుతూ ఉన్నాం, ఈ విధంగా అయితే మీరు ఏ విధంగా ప్రచారం చేయగలరని. ఇది గతంలో కూడా రిపీట్ చేశారు. మళ్ళీ చేస్తూ ఉంటే తీవ్రంగా మీరు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని యాదవ్ సోదరులు ఎదువేర మహిళలందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. ఒంగోలు నియోజకవర్గంలో యాదవులు, మన యాదవ మహిళలు ఒకసారి ఆలోచించండి. గతంలో మన యాదవులకి ఏ రాజకీయ పార్టీలో ఏ స్థానం ఉన్నది, ఈరోజు మన ఈ ఒంగోలు నియోజకవర్గంలో మన వాసన్న మన యాదవులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారే కానీ, పార్టీలు మారుతున్నారే కానీ మన యాదవుల సమస్య మీద పోరాడిన వాళ్ళు ఎవరూ లేరు. మనకి ఈరోజు మేమందరం ఒంగోలు టౌన్లో ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న యాదవులు మొత్తం కలిసి అన్న మాకు యాదవ భవనం స్థలం లేదు, యాదవ కళ్యాణ మండపం కట్టుకోవడానికి లేదు, మా మా యాదవ సోదరులు పురుగురు నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా ఒక స్టేజ్ చేయడానికి ఒక యాదవ సత్రం కానీ యాదవ భవనం కానీ లాంటిది లేదు, మా స్థలం కేటాయించాలని చెప్పి మేము అడగంగానే 70 సెంట్లు స్థలం కనీసం 10 నుంచి 12 కోట్ల రూపాయలుగా విలువ చేసే స్థలాన్ని మా యాదవ్ సోదరులకు ఇవ్వడం మా యాదవులు చేసుకున్న పుణ్యం. మాకు ఇటువంటి నాయకుడు చెక్కడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న యాదవులు మొత్తం వాసన అంటే ఉన్నాము. వాసన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి మేము ఈ యాదవ్ సోదరులు మొత్తం మేము ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇంకా టీడీపీలో ఉన్న యాదవ్ సోదరులు కూడా ఆలోచించండి. ఈరోజు మనకి ఏ రాజకీయ నాయకుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు మాకు సోదరులు లాంటి వాళ్ళు, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరు అనడం లేదు, కానీ ఆలోచించండి మనకి మన యాదవ్ కులానికి ఎవరు ప్రయోజనం చేస్తున్నారు, ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నారు అని ఆలోచించి మీరు కూడా సదూరం మీకు సంతోషంగా మీరు మా కాడికి వస్తే మేము ఆహ్వానిస్తాము. అట్లాగే ఈ ఒంగోలు టౌన్లో రేపు 12వ తారీఖు యాదవులు మొత్తం కలిపి ఆత్మీయ సమ్మేళనం ఒకటి పెట్టుకొని ఈ మా వాసన చేసిన ఈ యాదవులకు చేసిన మేలు దాన్ని పెట్టుకుని ముఖ్య అతిథిగా ఆయన్ని ఆహ్వానించుకుంటూ ఆయనకి సన్మానించుకుంటున్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి విజయిస్తున్న మా యాదవ్ నాయకులు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ఈరోజు ఒంగోలు టౌన్లో యాదవులకి చేసిన సముచిత స్థానానికి ఒకసారి ఆలోచించండి సోదరులారా. మీరు దీన్ని పరిగణలోకి తీసుకొని రేపు 12వ తారీఖు
జరగబోయే కార్యక్రమానికి అందరూ సంపూర్ణ మద్దతు తెలుపుతూ విచ్చేయండి అని చెప్పి ప్రార్థిస్తున్నాం. వర్గానికి ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ ఎంతో మేలు చేయాలా, అభివృద్ధి సాధించుకోవాలనే ఉద్దేశంతో రేపు ఇక్కడ ఒంగోలు గోపాలనగరంలో యాదవ ఆత్మీయ సదస్సు అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మేము అన్ని రంగాల్లో కూడా యాదవులను కూడా పురోగతి నుండి ముందుకు సాగిపోవాలనే సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. లోగడ 3/2/2019 తేదీన ఆ రోజు కూడా ఇలాగనే యాదవ ఆత్మీయ సదస్సును మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో మేము ఆ రోజు మాకు అతిథిగా వచ్చిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము వారి ముందల మా యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఒక 7 డిమాండ్లను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వారు ఆ 7 డిమాండ్లను నెరవేర్చిన మీదట మరలా వారికి మాకు నెరవేర్చారు కాబట్టి ఆ ఆనందంతో మరలా వారికి యాదవ తరఫున యాదవ ఆత్మీయ సదస్సులో వారికి గౌరవించాలనే సంకల్పంతో రేపు మధ్యాహ్నం ఇక్కడ ఈ సదస్సును ఏర్పాటు చేయటం. వారు మాకు నెరవేర్చిన డిమాండ్తో పాటు మరికొన్ని డిమాండ్లను అదనంగా చేరుస్తూ అయ్యా మా యాదవ సామాజిక వర్గానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు నెరవేరిస్తే మేము కూడా ఎంతో రకంగా పురోగతి సాధిస్తామని కోరుకుంటూ రేపు ఈ సమావేశానికి హాజరయ్యే యాదవ సామాజిక వర్గం స్త్రీలు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యావంతులు కానీ, ఉద్యోగులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే మన సామాజిక వర్గం డెవలప్ కావాలంటే ఇంకా ఏమైనా సూచనలు కానీ ఉంటే రేపు సమావేశంలోపు మన నాయకులందరి దృష్టికి మీ సమస్యలను తీసుకొస్తే ఈ సమస్యల గురించి కూడా రేపు ఈ సమావేశంలో వారితో సంప్రదించి ఇవన్నీ నెరవేర్చుకునే దానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం చేయబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హాజరవుతారు. దీని ముఖ్య ఉద్దేశం గత 5 సంవత్సరాలకు ముందు కూడా ఇదే ప్లేస్లో యాదవుల ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఆ రోజు గొప్పగా చేసి 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అఖండ మెజార్టీతో కూడా గెలుపులో యాదవుల పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా యాదవుల్ని పైకి తీసుకొచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే దక్కింది. దాదాపు 35-40 సంవత్సరాల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాదవులు 2 సీట్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024లో కందుకూరు కానీ కనిగిరి కానీ యాదవులు కేటాయించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో 1983 తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా యాదవులకి ఎటువంటి క్రియాశీలకమైన పోస్టులు ఏమీ ఇవ్వలేదు. యాదవులను ఓన్లీ ఓటు హక్కుగా చూసుకోవటం, ఆ అవసరం తీరినాక పక్కన పెట్టడం జరిగింది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 1999 మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన కానించి యాదవులపైన ప్రత్యేక శ్రద్ధ, అభిమానం, ప్రేమ చూపిస్తూ అంచెలంచెలుగా ఈ ఒంగోలు చరిత్రలోనే ఎప్పటికి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి యాదవులకు ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన ఎమ్మెల్యేగా గెలిచినాక, మంత్రి అయినాక ఒంగోలు గోపాలనగరం చెందిన కొట్టారి రామచంద్రరావు గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇవ్వడం. అనేక పదవులు జడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మా గ్రంథాలయం చైర్మన్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ జడ్పీ వైస్ చైర్మన్ కానీ అనేక రకాలుగా అన్ని పదవులు యాదవులకి సముచిత స్థానం కేటాయించిన దాంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ పాత్ర పోషించారు. కనుక అనేక పార్టీ పదవులు కూడా ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కూడా ఈరోజు కటారి శంకర్ గారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఒంగోలులో నియోజకవర్గంలో ఉన్న యాదవులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 1983 నుంచి యాదవులకు ఏం చేశారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారని ఆలోచించి, ఒక విజ్ఞతతో ఆలోచించి మనస్ఫూర్తిగా రేపు 2024 మే 13 జరుగు ఎన్నికల్లో యాదవులందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలిపి ఆయన విజయంలో యాదవుల పాత్ర ప్రముఖంగా ఉండే విధంగా ఉంచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. రేపు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ యాదవ ఆత్మీయ సదస్సుకి 12వ తారీఖు అందరూ ఆసన్నని ముఖ్య అతిథులుగా పిలిచి, అలాగే బేద మస్తానరావు గారు, బుర్రా మసూదన్ యాదవ్ గారు, కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ గారు అందరూ వస్తున్నారు. ముఖ్యంగా మన 5-6 డివిజన్లో మన యాదవ్ సోదరులు సోదరిమణులకు అందరికీ ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చున్నాము. ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యాదవ్ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.